హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఆలూ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది బగారా రైస్, టొమాటో రైస్, బిర్యానీ, అలానే రోటీ, రైస్ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఉల్లగడ్డల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్నిటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, అలానే వాటర్ని వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేవి మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి 3 కానీ 4 కానీ వేసుకోవచ్చు. అలానే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 4-5 లవంగాలు, కొంచెం చెక్క, అలానే ఒక ఇలాచీని పొడి చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలు ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పీల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాంతోపాటుగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న టమాటోస్ వేసుకొని అలానే కొంచెం సాల్ట్, కొంచెం పసుపును వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ దాకా పెరుగును యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల టొమాటోస్ కాస్త మెత్తబడి ఈ పెరుగంతా కూడా మసాలాలు మిక్స్ అయ్యి మంచి గ్రేవీ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, టొమాటోస్ బాగా మెత్తపడిపోయి పెరుగంతా కూడా బాగా మిక్స్ అయిపోయి మంచి గ్రేవీ స్ట్రక్చర్ వచ్చింది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, అలానే రుచికి సరిపడా కారంని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఆలూని వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా వీటికి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ ఆలూకి ఈ మసాలా అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరోసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పుదీనా, అలానే పండుమిర్చి కానీ లేదంటే పచ్చిమిర్చి కానీ లోపల ఇలా సీడ్స్ తీసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా,
అలానే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీ, రైస్, బగారా అన్నం ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.